మతం పేరుతో బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుందని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీని తీసుకువచ్చిన పార్టీనే మళ్లీ జీఎస్టీని తగ్గించామని చెప్పుకుంటున్నారని, జీఎస్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి 13,20,000 కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. జీఎస్టీ ప్రభావం వల్ల పేదలు చాలా ఇబ్బందులకు గురయ్యారని, దేశవ్యాప్తంగా 140 కోట్ల జనాలలో 120 కోట్లకు పైగా పేదలే ఉన్నారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పక్క దేశాలతో కోట్లాటలు తప్ప మిత్రత్వం లేకుండా పోయిందని, చివరకు అమెరికాతో కూడా దూరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇన్ని సంవత్సరాల బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఇన్నాళ్లు ప్రతి వస్తువు పక్క దేశాల వద్ద కొనుగోలు చేశామని, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నారని అన్నారు. హిందుత్వం పేరుతో మత రాజకీయాలు చేస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా మత రాజకీయాలను మానుకోవాలన్నారు. పక్కనే ఉన్న బంగ్లాదేశ్తో పంచాయతీ, పక్కనే ఉన్నటువంటి శ్రీలంకతో పంచాయతీ, పక్కనే ఉన్న నేపాల్తో పంచాయతీ, ఇరుగు పొరుగు దేశాలతో రోజు లడాయి. అమెరికా కూడా దూరం అయిపోయింది కదా. ఎక్కడ పోతున్నాం మన దేశం ఏం చేస్తుంది? మన ప్రధానమంత్రి గారు మాట్లాడతారు, ఇవన్నింటికి మంది ఒక హిందూ మతం, ఇవన్నింటికి మంది ఒక రాముడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశంలో పేదరికం లేకుండా చేస్తున్నాడే దేశం అమెరికాతోనో, రష్యాతోనో, చైనాతోనో, జపాన్తోనో పోటీపడే రోజు కావాలి. అలా కాకుండా ఎంతసేపు మనిషి వీక్నెస్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి, ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఏంది, ఈ దేశంలో జరుగుతున్నకుంటూ రాజకీయాలు ఏందని. ఒక అదాని అంబానీలే కాదు కనిపించేది దేశంలో. ఈ దేశంలో 140 కోట్ల మందిగా 100 కోట్ల మంది కాదు 120 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది, అయినా పేదరికమే. దీనికి బాధ్యుడు ఎవడు? నరేంద్ర మోడీ కదా. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది మీరు కదా. ఓ దేశానికి ఒక మంచి నాయకుడు అవసరం ఉంది ఈ రోజు కదా. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. 12 సంవత్సరాల కాలంలో 2017లో జిఎస్టీ తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి, మేక్ ఇన్ ఇండియా చేయడానికి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలను ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి జిఎస్టీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. జిఎస్టీ తేవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో 140 కోట్ల మంది, దీనిలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళందరూ కూడా ప్రతి 100 రూపాయల మీద 28 రూపాయలు ట్యాక్స్ కట్టారు. దేశంలో పేదరిక నిర్మూలన చేయాల్సినటువంటి ప్రభుత్వం పేదవాడి దగ్గరనే జిఎస్టీ రూపంలో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసింది. సరే, వసూలు చేసిండు. దాంతోపాటు పెట్రోల్, 50 రూపాయలకు పెట్రోల్ దొరుకుతుంది, దాన్ని కూడా 110 రూపాయల పెట్రోల్, 100 రూపాయలు డీజిల్ చేసి సామాన్య ప్రజల నడ్డి విసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ సంకలు గుద్దుకుంటారు బీజేపీ వాళ్ళు, ఏది జిఎస్టీ తగ్గించమని. జిఎస్టీ పెంచింది మీరే, తగ్గించింది మీరే. ఈ దాదాపుగా 8 సంవత్సరాలు దేశం మీద వాడి దోసుకుంది కూడా మీరే. ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తగ్గించమని చెప్పుకోవడం కాదు. మీకు 300 సీట్లు వచ్చినాయి 2014 ఎలక్షన్లు, 18 ఎలక్షన్లో. 2023లో 240 పడిపోయింది మీరు. అంటే ఇదే జిఎస్టీ కనుక ఉంటే మీకు వచ్చే రోజులలో 100 సీట్లు కూడా రావని భయపడి ఇలా బీహార్ ఎలక్షన్ ఉందని, దేశంలో ఇంకో కొన్ని ఎలక్షన్లు ఉన్నాయని జిఎస్టీ తగ్గించారు. అంటే అధికారం కోసం తాపత్రయపడుతున్నాం మీరు. అదే కాకుండా మేక్ ఇన్ ఇండియా అంటే యూరియా చైనాకి వెళ్ళి తెచ్చుకోవాలి, అంటే స్వీట్ ఆయిల్ మలేషియాకి వెళ్ళి తెచ్చుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అంటే డిఫెన్స్ రష్యా మీద ఆధారపడాలి. ఇప్పుడు 12 సంవత్సరాలకు సోయ ఇచ్చింది ప్రధానమంత్రి గారికి.
ప్రతిదీ కూడా మేక్ ఇన్ ఇండియా చేసుకోవాలి. చిప్ నుండి మన మిసైల్ వరకు కూడా మనమే తయారు చేసుకోవాలని ఇప్పుడు మాట్లాడుతుంది. 12 సంవత్సరాలు ఏం చేసిండు? దాదాపుగా కొన్ని లక్షల కోట్లు ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే 13,20,000 కోట్ల రూపాయలు 13,20,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రూపాయలు వసూలు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏమి ఇచ్చిండ్రు? మిషన్ భగీరథకి డబ్బులు ఇచ్చిందా? మిషన్ కాకతీయ డబ్బులు ఇచ్చిందా? కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు ఇచ్చిందా? నేషనల్ హైవేస్కి నేషనల్ హైవే రోడ్లు చేసిందా? ఏం చేసింది మీరు? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటి? ఏమనంటే హిందువుల పేరు చెప్పి ఓట్లాడుకుంటున్నారు, రాముడి పేరు చెప్పి ఓట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా గ్రహించాలి పేదరికం అంటే ఏంటి, పేదరికం నిర్మూలన ఎట్లా జరగాలి. ఇలా డాలర్ అమెరికా $1 తీసుకుంటూ ఇండియన్ 88 రూపాయల 80 పైసలు దిగజారిపోయింది మన రూపాయి. ఇంకో 11 రూపాయలు 20 పైసలు పడితే మన 100 రూపాయలు పెడితే 101 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ పోయింది? జీడిపి ఎక్కడ పోయింది? ఇలా బంగారం 1,18,900 రూపాయలు అయింది. అంటే సామాన్యుడు 1 తులం బంగారం కొనుక్కోలేని పరిస్థితి, సామాన్యుడు భోజనం చేయలేని పరిస్థితి, సామాన్యుడు రోడ్ల మీదకి రాని పరిస్థితి ఎలా ఏర్పడదంటే దీనికి నరేంద్ర మోడీ కారణం కాదా? ఒకటే మందు పెట్టుకున్నారు, హిందువుల పేరు చెప్పి రాముడి పేరు చెప్పి హిందువులను రెచ్చగొట్టి బీజేపీకి ఓటు వేయకపోతే నువ్వు హిందువు కదా అని చెప్పి హిందూ ప్రజల్ని కాదు దేశాన్ని దేశద్రోహులుగా బీజేపీ నాయకులు మిగిలిపోతున్నారు, బీజేపీ ప్రభుత్వం మిగులుతుంది. ఇవన్నీ సాక్ష్యాధారంతో కనిపిస్తున్నాయి కదా. ఇలా రష్యాలో పెట్రోల్ డీజిల్ ఏం రేటు కొంటున్నావు? ఇక్కడ ఏ రేటు కమ్ముకుంటున్నావు? ఇలా డాలర్ రూపాయి పతనమైపోవడం వల్ల బంగారం రేటు పెరగడం, రోజు రూపాయి దిగజారిపోతుంది కదా, జీడిపి పడిపోతుంది కదా. ఇవన్నిటి కారణం నరేంద్ర మోడీ కదా. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులకు లేదా? మేక్ ఇన్ ఇండియాని మర్చిపోతుంది మీరు. ఇలా దేశంలో 50 కోట్ల మంది యువకులు ఉన్నారు. నౌకలు లేక అమెరికా ట్రంప్ తప్ప కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోడీ